దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో నుండి 2వ వాక్యం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలో అనుకూల సమయం అని తెలియజేస్తుంటున్నాడు. అనుకూల సమయము అంటే ఏమిటంటే దేవుడు దొరికే సమయము. అనుకూల సమయం అంటే ఏమిటంటే దేవుడు దొరికే సమయంలో, మనం ఈ లోకంలో జీవించిన కాలంలో, మనం ఈ లోకంలో సజీవులుగా ఉంటున్న సమయంలోనే దేవుడు దొరికే సమయమందు, దేవుని వాక్యము దొరికే సమయమందు, దేవుని మాటలు వినే సమయమందు మనం ఏమి చేయాలంట? ఆ విన్న మాటల ప్రకారంగా మన జీవితం ఏమై ఉన్నదో, మన జీవిత ప్రవర్తన ఏ రీతిగా ఉన్నదో, అది దేవునికి ఇష్టముగా, దేవుడు చెప్పిన విధానముగా మన జీవితము, మన కుటుంబాలు ఉన్నాయో లేదో తెలుసుకొని, ఒకవేళ మనము ఈ దేవుడిచ్చే అనుకూల సమయంలో మనము అట్టి రీతిగా లేకపోతే, మన పాపాలను ఒప్పుకొని, మన అవిధేయతను ఒప్పుకొని, మనలో దేవునికి దగ్గర చేసే, దేవునికి ఇష్టము లేని మన పరిస్థితి మనలో ఏముందేమో పరీక్షించుకొని, దేవునికి దగ్గరగా, దేవునితో సహవాసం లేకుండా చేసే అలాంటి ప్రవర్తన, అలాంటి పాపపు జీవితం నుంచి మనం విడుదల పొందుకోవాలని, ఆ సమయంలో దేవుని దగ్గర, దేవుని సమయంలో మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మనము ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన యొక్క రక్షణ మనకు ఇస్తాడండి. ఎందుకంటే మన అవిధేయత, మన పాపముల చేత నిత్య నరకానికి, నిత్య మరణానికి మనము వెళ్తాం. దేవుని సమయమును మనము దాన్ని మనము వాడుకోకపోతే, దేవుని సమయం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే మనము నిత్య మరణానికి, నిత్య నరకానికి మనం వెళ్తామని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కనుక మనము ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క రక్షణ మనల్ని కాపాడుతుంది. ఆ నరకం నుంచి, ఆ మరణం నుంచి మనల్ని రక్షిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆయన దొరికే సమయం, ఆయన మాటలు, ఆయన వాక్యం, ఆయన సందేశాలు దొరికే సమయంలోనే మనం ఏ విషయంలో దేవునికి దూరంగా ఉంటున్నామో దాన్ని దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఒప్పుకొని, దేవుడు అనుగ్రహించే రక్షణ పొందుకొని ఆ నిత్య మరణం, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.